సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల జెన్కో ప్రాజెక్టు వద్ద కాంట్రాక్టు కార్మికులు ఆమరణ నిరాహార దీక్ష 10వ రోజు కూడా కార్మికులు నిరసన కొనసాగిస్తున్నారు. దీక్షలో పాల్గొంటున్న ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే తమకు న్యాయం జరిగే వరకు వైద్య చికిత్స తీసుకోబోము అంటూ ఆసుపత్రిలోనే వారు దీక్ష కొనసాగిస్తున్నారు. అసలు కార్మికుల డిమాండ్లేంటి, వారి ఆందోళనకు కారణాలేంటి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మేము 10వ రోజు ఆమరణ దీక్షకి చేరుకున్నాము. మాకు షుగర్ లెవెల్స్ డౌన్ అయినాయి. మేము పోరాటం చేస్తుంది ఉద్యోగాల కోసం. ఉద్యోగాలు ఇవ్వటం అనేది జెన్కో ఒక పెద్ద కారణంగా చూపిస్తుంది. మాకు అన్ని అర్హతలు ఉన్న ఉద్యోగాలు 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. మా కోర్టు విత్డ్రా చేయించి కూడా మాకు ఉద్యోగం ఇస్తామని హామీ తప్పారు. మేము 10 రోజుల నుంచి తీసుకున్న ఆమరణ దీక్ష ఈరోజు భగ్నం చేయడానికి ట్రై చేశారు. మమ్మల్ని బలవంతంగా ఏదైతే ఉందో తీసుకొచ్చారు ఇక్కడికి హాస్పిటల్కి. మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్కి సహకరించము. మాకు ఫుల్ ఆర్టిజన్ ఉద్యోగాల జాయినింగ్ లెటర్ ఇచ్చే వరకు మేము ఈ దీక్షని విరమించము. మాకు బలవంతంగా ట్రీట్మెంట్ చేసినంత మాత్రాన మేము ట్రీట్మెంట్ తీసుకోము. ఏదో ల్యాండ్ ఆర్డర్ అని ఇంకోటని తీసుకొచ్చారు. మేము ఒకటే డిసైడ్ అయినాము, ప్రాణమా ఉద్యోగమా, ఉద్యోగం వచ్చే వరకు మేము ట్రీట్మెంట్ తీసుకోము. గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. అయినా కూడా ఎంత పోరాడినా కూడా ఈ రోజుకి మాకు ఆక్సిజన్ అనేది ఇవ్వకుండా ఏదో పీస్ వర్క్ అని అదని ఇదని ఎస్సీ గారు మా మీద పర్సనల్గా రివ్యూ తీసుకోవడానికి మాకున్న కాంట్రాక్ట్ తీసేసి 50 రోజులు పడేసి ఇలాంటి 10 రోజులు అమరహార నిరాహార దీక్ష చేసిన ఇంతవరకు నాకు పట్టించుకునే నాదు లేదు. అయినప్పటికీ ఇవాళ పోలీసు వారి ఆధ్వర్యంలో హాస్పిటల్ దాఖలు చేశారు.